ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా హెచ్చరించారు. పేదలకు ఉచిత ఇసుక అందించే విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా స్పందించారని తెలిపారు. మదనపల్లె సమ్మర్ స్టోరేజ్లో ఇప్పటికే ఇసుక, మట్టి కొల్లగొట్టారని, ప్రస్తుతం కొంతమంది ఎమ్మెల్యే మనుషులు అని చెప్పి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని తెలిపారు. నేను ఇలాంటి వాటికి సహకరించేది లేదని, ఇది ఇలాగే కొనసాగితే కేసులు పెట్టించి వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. పేదలకు ఇంటి నిర్మాణంలో అవసరమైన ఇసుక ప్రభుత్వ నిర్ణీత ధరకి అందించేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా షాజహాన్ ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కి ఫస్ట్ మనం ట్యాంక్ నింపాలంటే ముందు ఆ గుంతలు ఇసుకతో కానీ మొరంతో కానీ నింపాలి. మొరంతో నింపితే పని జరగదు, ఇసుకతో నింపాలి. అది తప్ప కొంతమంది నాయకులు ఎవరో నా పేరు చెప్పుకొని ఇసుక తోలుతా ఉన్నారు. ఎవరైనా కానీ ఇసుక ట్రాక్టర్ దొరికితే వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉంటాయి. లారీ దొరికితే కఠినమైన చర్యలు ఉంటాయి. ఎవరైనా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఉండవే వదిలేది లేదు. చాలా సీరియస్గా ఉంటుంది. దయచేసి ఇటువంటి యాక్టివిటీస్కి నేను ఎవరికి కూడా ప్రోత్సహించను, వాళ్ళకి ఎవరికి దగ్గర తీసుకోను. నా సిస్టమ్ ఒకటే, సిస్టమ్ ఆర్డర్లో ఉండాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలా. ఎవరో తమ వ్యక్తిగత స్వార్థాల కోసం ఏదైనా ఇటువంటి లాస్లు చేసి ఎమ్మెల్యే పేరు కానీ పార్టీ పేరు కానీ కించపరిచే విధంగా పనిచేస్తే చాలా కఠినమైన చర్యలు ఉంటాయి.